సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీకు ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. సరేనా? మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా రామాపురం అనే ఊళ్ళో రామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు పిల్లలు. రామయ్య కష్టపడి వ్యాపారాలు చేసి ఒక మంచి స్థాయికి వస్తాడనమాట. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. రామయ్య, లక్ష్మి సౌమ్యని అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు పిల్లలు. సౌమ్య ఏం కావాలన్నా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాళ్ళనమాట. సౌమ్య అంటే అంత ప్రేమ వాళ్ళకి. ఇదిలా ఉండగా సౌమ్య పై చదువులకని ఊరు వెళ్తుంది పిల్లలు. కూతురు ఎప్పుడు తిరిగి వస్తుందా అని రామయ్య ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య గుమ్మం దగ్గరే నిల్చుని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు లక్ష్మి, ఏంటండి గుమ్మం దగ్గరే కూర్చుని కాలు కాలిన పిల్లిలాగా ఎదురు చూస్తున్నారు అంటుంది. దానికి రామయ్య, నీకు తెలీదా, ఈరోజే మన అమ్మాయి పట్నం నుంచి తిరిగొచ్చేది అంటాడు. అప్పుడు లక్ష్మి, నాకు తెలుసులేండి, ఊళ్ళోకి వచ్చిన అమ్మాయి మన ఇంటికేగా వస్తుంది. మన అమ్మాయి మన ఇంటికి వచ్చే దారి మర్చిపోకుండా వస్తుందిలేండి. గుమ్మం దగ్గర నిలబడే కాపలా ఎందుకు కాయటం, ఇలా వచ్చి కూర్చోండి అంటుంది. అప్పుడు రామయ్య, నా బంగారు తల్లిని చూసి చాలా రోజులయ్యింది. నా బంగారు తల్లిని రాగానే కళ్ళారా చూసుకుందామని నేననుకుంటుంటే మధ్యలో నీ పెత్తనమేంటోయ్, వెళ్ళి నా బంగారు తల్లికి ఇష్టమైనవన్నీ చేయి. అసలే పట్నంలో వేళకు భోజనం చేస్తుందో లేదో, చదువు ధ్యాసలో పడి మర్చిపోయుంటుంది నా తల్లి అంటాడు. ఇంతలో అక్కడికి సౌమ్య రానే వస్తుంది పిల్లలు. తండ్రి కూతుళ్ళిద్దరూ అక్కడే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు లక్ష్మి, ఇద్దరూ బయటే కూర్చుని పరామర్శలు చేసుకుంటూ ఉంటారా, లేదంటే ఇలా ఇంట్లోకి వస్తారా అని అంటుంది. అప్పుడు ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు పిల్లలు. ఇక ఆ మరుసటి రోజు రామయ్య స్నేహితుడు జానకయ్య రామయ్య వాళ్ళింటికి వస్తాడు. జానకయ్య రామయ్యతో, ఏంట్రా అంత ఆనందంగా కనిపిస్తున్నావు, ఊరు నుండి అమ్మాయి గాని వచ్చిందా ఏంటి అంటాడు. దానికి రామయ్య, అవునరా వచ్చింది. అమ్మాయి పై చదువులకని పట్నానికి వెళ్ళి చాలా రోజులైంది. ఇన్ని రోజులు ఎప్పుడూ చూడకుండా ఉండలేదు అంటాడు రామయ్య. దానికి జానకయ్య, అమ్మాయి చదువు ఎప్పటి వరకు ఉంది అంటాడు. అప్పుడు రామయ్య, ఈ సంవత్సరంతో అమ్మాయి చదువు పూర్తయింది అంటాడు. అప్పుడు జానకయ్య, అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా అంటాడు. దానికి రామయ్య, ఇంకా లేదురా అంటాడు. అప్పుడు జానకయ్య, నువ్వు అంటే నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. బాగా సంపన్నుల కుటుంబం, పట్నంలో ఉంటున్నారు. అమ్మాయిని మహారాణిలా చూసుకుంటారు అంటాడు. దానికి రామయ్య, ఆ సంబంధం వద్దురా అంటాడు. అప్పుడు జానకయ్య, బంగారం లాంటి సంబంధాన్ని వద్దంటావేంట్రా అంటాడు. ఆ మాటలకు రామయ్య, ఆ సంబంధమైతే పెళ్ళైన తర్వాత నా కూతురు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది కదరా అంటాడు. ఆ మాటలకు జానకయ్య, ఈ సంబంధం ఏంట్రా, ఏ సంబంధమైనా సరే పెళ్ళైన తర్వాత నిన్ను వదిలి వెళ్లాల్సిందే కదా అంటాడు. ఆ మాటలకు రామయ్య, అందుకే నేను బాగా ఆలోచించానురా. అమ్మాయి వేరే ఇంటికి వెళ్తే అక్కడ నా కూతురు ఎలా ఉంటుందోనన్న బెంగ నాలో ఉంటూనే ఉంటుంది. అందుకే అన్ని విధాలుగా తగిన అబ్బాయిని చూసి నా కూతురికిచ్చి పెళ్లి చేసి అబ్బాయిని ఇలరికం తెచ్చుకుందామనుకుంటున్నాన్రా అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జానకయ్య, ఏంటి ఇల్లరికమా, నీ ఇంటికి ఇల్లరికానికి రావడానికి ధనవంతులెవ్వరూ ఒప్పుకోర్రా అంటాడు. దానికి రామయ్య, నాకు తెలుసురా, డబ్బున్న వాళ్ళెవరూ ఇల్లరికానికి రావడానికి ఒప్పుకోరు. అందుకే అన్ని విధాలుగా తగిన అబ్బాయిని లేని ఇంటి నుండైనా తెచ్చుకుని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా.
ఇక డబ్బంటావా, నా అల్లుడే నా కొడుకు అవుతాడు, ఇక ఆస్తంతా అతందే కదరా అంటాడు. దానికి జానకయ్య, మొత్తానికి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నావన్నమాట అంటాడు. అప్పుడు రామయ్య, అలా అని అల్లాటప్పవాణ్ణి అల్లుడిగా చేసుకొనిరా, నా కూతురికి అన్ని విధాలుగా తగినవాణ్ణి, తెలివైనవాణ్ణి, మంచివాణ్ణి భర్తగా తీసుకొస్తాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జానకయ్య రామయ్యతో, అవునా, నీ వాలకం చూస్తుంటే అబ్బాయిని కూడా ముందే వెతికి పట్టుకున్నట్లున్నావే అంటాడు. దానికి రామయ్య నవ్వుతూ, నా కూతురి విషయంలో నేనెప్పుడూ 10 అంజల ముందే ఉంటానురా. రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడ్రా. ఆ అబ్బాయి 4 ఏళ్ల నుండి నా దగ్గరే నిజాయితీగా పనిచేస్తున్నాడు. మంచోడు, తెలివైనవాడు, చదువుకున్నాడు. ముఖ్యంగా నా కూతురికి అన్ని విధాలుగా తగినవాడురా. నా మాట కాదనడు. నేనంటే అతనికి చాలా గౌరవం. సౌమ్యతో కూడా ఈ విషయం చెప్పి రాజేష్ని నా ఇంటి అల్లుడిగా చేసుకుందామనుకుంటున్నాన్రా అంటాడు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుందిరా. త్వరలోనే మాకు పెళ్లి భోజనం పెట్టిస్తావన్నమాట అని జానకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. తర్వాత ఒకరోజు సౌమ్యకు రాజేష్ గురించి అంతా చెప్పి సౌమ్యని పెళ్లికి ఒప్పిస్తాడు రామయ్య. పెళ్ళైన తర్వాత ఇల్లరికం రావడానికి కూడా రాజేష్ ఒప్పుకుంటాడు పిల్లలు. ఇక రామయ్య కూతురు పెళ్ళి చాలా ఘనంగా చేస్తాడు. పెళ్ళైన కొన్ని రోజుల వరకు రాజేష్ చాలా మంచిగానే ఉంటాడు పిల్లలు. కాలం గడుస్తున్న కొద్దీ రాజేష్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. రామయ్య పట్ల అగౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు. తననేదో వాళ్ళ మామగారు తక్కువగా చూస్తున్నారని, అంటే చులకనగా చూస్తున్నారని ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. అలా వాళ్ళ మామగారు తనని చులకనగా చూస్తున్నారు అని చెప్పేసేసి మనసులో ఊహించుకుని, లేనిపోని ఊహించుకుని ఎలాగైనా సరే వాళ్ళ మామగారిని దెబ్బతీయాలి అనుకుంటాడు పిల్లలు. ఒకరోజు రాజేష్ కోపంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రామయ్యతో, మామయ్య గారు, ఏంటి కూలీలకు జీతం పెంచారంట, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటాడు. అప్పుడు రామయ్య అల్లుడితో, ప్రతి సంవత్సరం కూలీలకు జీతం పెంచుతూనే ఉన్నాం కదా రాజేష్, ఆ విషయం నీకు ముందే చెబుదామనుకున్నాను, కానీ పనిలో పడి మర్చిపోయాను అంటాడు. దానికి రాజేష్ మామగారితో, అవునవును, ఇల్లరికం వచ్చిన అల్లుడంటే అందరికీ అలుసే, వీడితో చెప్పేదేంటి అనుకుంటారు, అందుకే చెప్పలేదు అంటాడు. దానికి రామయ్య, అయ్యో, అలా అపార్థం చేసుకుంటావేంటి రాజేష్, నాకు అల్లుడైనా కొడుకైనా నువ్వేగా, నిజంగా పని హడావుల్లో పడి మర్చిపోయాను అంటాడు. దానికి రాజేష్, ఏంటి, మీరు నన్ను నిజంగానే కొడుకులా భావిస్తున్నారా, ఎందుకలా అబద్ధాలాడతారు, నేను పేదింటి నుండి వచ్చానని నన్నొక బానిసలాగా చూస్తున్నారు అంటాడు. దానికి రామయ్య, అయ్యో రాజేష్, నువ్వెందుకిలా అనుకుంటున్నావు, నువ్వంటే నాకు ఎంతో అభిమానం, నువ్వు నా కూతురు భర్తవి. సరే, ఇక నుండి నేను ఏ వ్యాపార వ్యవహారంలోనూ కలగజేసుకోను, ఇక నుండి వ్యాపార బాధ్యతలన్నీ పూర్తిగా నీకే అప్పచెప్తున్నాను అంటాడు రామయ్య. ఆ మాటలు విన్నటువంటి రాజేష్ లోపల చాలా సంతోషపడతాడు పిల్లలు. ఆ రోజు నుండి రామయ్య వ్యాపార వ్యవహారాలు ఏమీ చూసుకోకుండా మొత్తం బాధ్యతలన్నీ కూడా అల్లుడికే అప్పగిస్తాడు. ఇక రాజేష్ ఆ రోజు నుండి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. కూలీలకు సరిగ్గా జీతాలు ఇవ్వడు. పైగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ మామగారే జీతాలు ఇవ్వొద్దన్నారని కూలీలను రెచ్చగొట్టి వాళ్ళు రామయ్య మీద పగపించుకునేలా చేస్తాడనమాట. ఇంట్లో కూడా కఠినంగా ఉంటూ అందరితో చాలా దురుసుగా ఉంటాడు. రామయ్య ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలని పన్నాగం పన్నుతాడు రాజేష్. ఇదంతా సౌమ్య గమనిస్తూనే ఉంటుంది పిల్లలు. ఒకరోజు అందరూ ఇంట్లో ఉండగానే రాజేష్ హడావుడిగా వచ్చి, మామయ్య గారు, నన్ను మీరే కాపాడాలి, నాకు మీరు తప్ప ఇంకో దిక్కు లేదు అంటూ కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడనమాట. అప్పుడు రామయ్య, ఏమైంది రాజేష్, ఎందుకలా ఉన్నావు అంటాడు. దానికి రాజేష్, ఈ మధ్య మన వ్యాపారాలు దివాలా తీయడంతో అప్పు చేసి మరీ నేనొక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. ఆ వ్యాపారం కూడా సరిగ్గా సాగలేదు. నా స్నేహితుడే నన్ను మోసం చేశాడు.
ఇప్పుడు అప్పిచ్చిన పెద్ద మనిషి అప్పు తీర్చకపోతే నా ప్రాణం తీస్తానని బెదిరిస్తున్నాడు అంటాడు. దానికి రామయ్య, అయ్యో అలాగా, నాకు ముందే ఒక్క మాట చెప్పొచ్చు కదా రాజేష్. సరే సరే, నువ్వు కంగారు పడకు, నీ అప్పు నేను తీరుస్తానుగా అంటాడు. అప్పుడు రాజేష్, మామయ్య గారు, ఇవిగోండి, మీరు ఆ అప్పు తీరుస్తానంటూ ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి వారికిస్తే వాళ్ళు నా ప్రాణం తీయకుండా ఉంటారు. తర్వాత మన ఆస్తిలో నుండి కొంత తీసి వాళ్ళ మొహాన కొడదామంటాడు. అప్పుడు రామయ్య, అలాగే చేద్దాం, ఆ కాగితాలు ముందు ఇటివ్వు, సంతకాలు పెడతాను అని ఆ కాగితాల మీద రామయ్య సంతకాలు పెట్టబోతుంటే సౌమ్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఆగండి నాన్న, మీరు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టకండి అంటుంది. అప్పుడు రామయ్య, పెట్టకపోతే ఎలాగమ్మా, ఆ దుర్మార్గులు రాజేష్ ప్రాణాలు తీసే అవకాశం ఉంది, నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో అంటాడు. అప్పుడు సౌమ్య, నాన్న, మీకే ఏ విషయమూ పూర్తిగా తెలియదు. అసలు రాజేష్ ఏ అప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే అసలు కొత్త వ్యాపారాన్నే పెట్టలేదు. ఇవి కూడా అప్పు తీరుస్తున్నట్లుగా ఉండే హామీ పత్రాలు కాదు నాన్న, మీ మొత్తం ఆస్తిని రాయించుకునే ఆస్తి పత్రాలు. మీరొక్కసారి ఆస్తి పత్రాల మీద సంతకాలు చేస్తే ఈ రాజేష్ దయలేకుండా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తాడు నాన్న అంటుంది సౌమ్య. దానికి రామయ్య, ఏంటమ్మా నువ్వంటున్నది? మన రాజేష్ అలా ఎందుకు చేస్తాడు? నువ్వేదో పొరపడుతున్నావు, అతన్ని అపార్థం చేసుకుంటున్నావు అంటాడు. దానికి సౌమ్య, లేదు నాన్న, ఇప్పుడే అతని గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. కొన్ని రోజులుగా అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆరా తీశాను. అప్పుడు అసలు విషయం బయటపడింది. మీరెంతో గౌరవప్రదంగా పెంచి పోషించిన వ్యాపారాన్ని కావాలనే పాతాళానికి తొక్కాడు. మన వ్యాపారం అంతలా దివాలా తీయడానికి కారణం రాజేషే. ఈ విషయం స్వయాన మనకు నమ్మకస్తుడైన మన గుమస్తాయే చెప్పాడు నాన్న. ఇల్లరికం తెచ్చుకున్నామని చులకనగా చూస్తున్నారని మీ మీద కక్షతో వ్యాపారం దివాలా తీసేలా చేశాడు. అంతేకాక ఆస్తంతా తన పేరున రాయించుకుంటే పెత్తనమంతా తన చేతికే వస్తుందన్న దురాశతో అతనే కావాలనే ఈ పనులన్నీ చేశాడు. మీరు ఇతన్ని ఎంత కొడుకులా చూడాలనుకున్నా అతను మాత్రం మిమ్మల్ని పరాయివాడిలాగే చూస్తున్నాడు నాన్న. ఇలాంటి మనిషిగా నాన్న ఇంత సాయం చెయ్యాలనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తితో ఇక నేను ఉండలేను నాన్న, ఇతన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. ఆ మాటలు విన్నటువంటి రాజేష్ చాలా సిగ్గుపడతాడు. పిల్లలు, తను ఎంత దురుద్దేశంతో మామగారిని మోసం చేద్దామనుకున్నా కూడా ఆయన చాలా మంచిగా తన అప్పు తీర్చడానికి సంతకాలు చేయటానికి ఒప్పుకున్నాడు కదా. ఇంకా అప్పుడు తనకి బుద్ధి వస్తుందన్నమాట. అంతేకాకుండా భార్య కూడా తనతో ఉండటానికి ఇష్టపడదు, వెళ్ళిపోతానని అంటుంది కదా. ఇంకా బుద్ధి తెచ్చుకుని తను చేసిన తప్పుకు సిగ్గుపడి తన భార్యని మామగారిని క్షమించమని అడిగి ఆ రోజు నుండి కూడా అందరితో మంచిగా మసులుకుంటూ సొంత కొడుకులా ఉంటూ వాళ్ళ మామగారిని అత్తగారిని బాగా చూసుకుంటూ భార్యతో కూడా చాలా సంతోషంగా జీవిస్తాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి పిల్లలు. చూశారు కదా, రాజేష్ వాళ్ళ మామగారు తనని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నా సరే తన ఊహలు అపోహలతో వాళ్ళ మామగారిని అపార్థం చేసుకున్నాడు. అందుకే వ్యాపారాన్ని కూడా దివాలా తీసేలా చేశాడు. వాళ్ళ ఆస్తినంతా కూడా తన పేరున రాసుకోవాలని పన్నాగం పన్నాడు. అందుకనే పిల్లలు, మనం ఎప్పుడూ కూడా వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎవ్వరిని అపార్థం చేసుకోకూడదు, ఎవ్వరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి, సన్మార్గంలో నడవాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.